ఈరోజు కోట గారు మన మధ్యలో లేదంటే నిజంగా ఇట్స్ వెరీ వెరీ సాడ్ థింగ్. చాలా బాధగా ఉంది. అండ్ వన్ ఆఫ్ ఫైనెస్ట్ యాక్టర్స్, మోస్ట్ వర్సటైల్ యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అండ్ లేకపోవడం నిజంగా నాకు పర్సనల్గా ఐఎమ్ వెరీ వెరీ సాడ్. అండ్ మై అసోసియేషన్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ I've been very very close to కోట గారు. అండ్ కెరియర్లో ఎన్నో మంచి చిత్రాలు చేశాను. లైక్ ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు కానీ, శత్రువు కానీ, గణేష్ కానీ, ఆడవారు మాట్లాడుకుంటా. అండ్ మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోట గారు చేశారు. మై ఫాదర్ రామనాయుడు గారు, అన్నయ్య సురేష్ కానీ, రానా కానీ, మేమందరం వి చెరిష్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ కోట గారు. Today is not here with us, and may his soul rest in peace. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది. అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు. వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోకులు కానీ, అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది. ఆయనతో షూటింగ్ ఉందంటే కనుక ఇలా కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇక ఆయన చేయలేని క్యారెక్టర్, చేయని క్యారెక్టర్, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరణం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ, కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మా ఇక్కడ మొట్టమొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపు. ఇది నాకు చాలా ఇదిగా చెప్పారు. నాకు
బాగా కదిలించేసింది నాకు. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు, ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈ రోజున మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. రెండుసార్లు కలవాలని చూసి కోట గారు అంటే శ్రీ రంగారావు క్యారెక్టర్ నటులు చరిత్ర ముగిసిపోయింది నేను భావిస్తున్నాను. నాకు ఫాదర్ ఫిగర్ అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసే అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం. ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ చేసిన సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం చాలా బాధాకరమైన ఆత్మ శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి ఎంతో నిక్కచ్చిగా మాట్లాడగలిగే మనిషి కృష్ణరాజు గారు అంటే అపారమైన ప్రేమ. ఎన్నో సినిమాలు చేశారు కృష్ణరాజు గారితో. లాస్ట్లో మానానికి పెళ్ళి కూడా ఎంతో అద్భుతంగా నటించి ఆయన పేరు తెచ్చుకున్నారు. చాలా అనుబంధం. ఎన్నోసార్లు మా ఇంటికి రావటం కూడా జరిగింది. ఆయన కృష్ణరాజు గారితో ఆయన అనుబంధం నాతో చెప్పేవారని. అప్పుడు నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తున్నాను, కృష్ణరాజు గారు నన్ను పిలిపించి నా సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పారు. ఆ యాక్ట్ చేస్తూ ఏమి కోట నీకు ఎంత ఇమ్మంటావు సినిమాకి అంటే, నాకు తెలియదు సార్, నేను ఎవరు ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాను అంటే అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, అలా కుదరదు, పెన్ను కాగితం ఇచ్చి ఈ రోజు నుంచి నీకు ఎంత రెమ్యునరేషన్ కావాలో ఇంత రాసుకో, అక్కడి నుంచి అదే కంటిన్యూ అవ్వాలి ఇండస్ట్రీ అంతా అని కృష్ణరాజు గారు ఆ రోజు చెప్పారమ్మా. ఆ రోజు నుంచి నేను అలా కంటిన్యూ అయిపోయిన. అంత మంచి గొప్ప వ్యక్తి అయినా అంత సపోర్ట్ ఇచ్చారు నాకు అని చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ ఫ్యామిలీకే కాదు మా ఇండస్ట్రీకి అందరికీ కూడా తీరని లోటు. లాస్ట్ ఇయర్ నేను మామిడి పళ్ళు పంపిస్తే ప్రతి సంవత్సరం మామిడి పళ్ళు పంపించిన అలవాటు కృష్ణరాజు గారు. లాస్ట్ ఇయర్ నేను పంపిస్తే వెంటనే నాకు ఫోన్ చేశారు. కృష్ణరాజు గారి గురించి ఎంతో బాధపడ్డారు. ఆయన లేరు అంటే నాకు చాలా బాధపడింది. నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని ఒకసారి మీతో మాట్లాడాలి అంటే తప్పుకుంటామా, ఎప్పుడంటే అప్పుడు రావాలి అన్నారు. లోపల నేను అమెరికా వెళ్ళడం వచ్చేసరికి వార్త నాకు చాలా హెల్ప్ చేసింది. సో ఆయన ఎక్కడున్నా కూడా వీళ్ళంతా మహానుభావులు, అమరవీరులే వీళ్ళు. వాళ్ళ ఆత్మకి, ఆయన ఆత్మకి శాంతి కలగాలి, వాళ్ళ కుటుంబం ఎంతో ధైర్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోట శ్రీనివాసరావు మళ్ళీ అటువంటి నటుడు రాడు, అంతకుముందు అటువంటి నటుడు లేడు. నటుడుగా అది కోట శ్రీనివాసరావు. అది ఆత్మ శాంతించాలి. 35 ఏళ్ల పరిచయం, మంచి స్నేహం, గంజాల గారి ద్వారా పరిచయం, ఎంతో కాలం ఆడుకుంటూ పాడుకుంటూ ముద్దు పెట్టుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ సంతోషంగా గడిపేశాం. ఈ మిస్సింగ్ వీళ్ళ. అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో ఈరోజు చాలా చాలా బ్యాడ్ డే, అది అందరికీ తెలిసిన విషయమే. కోట గారి గురించి మా లాంటి చిన్న ఆర్టిస్టులు చెప్పగలిగే స్థాయి మాది కాదు. ఆయన లాంటి ఒక మహానుభావుని చాలా 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 పెద్ద మంచి ఆర్టిస్ట్ని కోల్పోవడం విషయంగా ఇట్స్ ఎ బ్లాక్ డే ఫర్ సినిమా ఇండస్ట్రీ అనుకుంటున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనసుకుంటున్నాను. ఆయన సెట్లో చూస్తూ వచ్చాను. అలాగే నా కెరియర్, నా ఫస్ట్ సినిమా అల్లర్లో ఆయన నా ఫాదర్గా చేశారు. అండ్ చాలా సినిమాలు, మొన్న లడ్డు బాబు వరకు మేము దాదాపు ఒక 40-50 సినిమాలు కలిసి యాక్ట్ చేసాం. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాడ్. మా నాన్నగారికి బాగా ఇష్టమైన వ్యక్తి.
మేమందరూ ఆల్మోస్ట్ ఈ రోడ్లోనే మేము నేబర్స్గా ఉన్నాం చాలా సంవత్సరాలు. అండ్ వాళ్ళ మనవాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ విష్ వాళ్ళ గురించి ఈ టైంలో స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. సో కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. నేను ఆయనతో దర్శకుడిగా పనిచేయలేకపోయాను, కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా చిత్రాలు పనిచేశాను. గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, నవరసాల్లో ఏ పాత్ర అయినా చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నేను డైరెక్టర్ అయ్యాక చాలా ఫంక్షన్స్లో కలిసేవాడిని. ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు, నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను, ఆయన నాకు మంచి పాత్ర ఇస్తాను, అంత ఎంతూజియాస్టిక్గా ఉండేవారు ఆయన. సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు. బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతోమంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్ర మన మధ్య ఎప్పుడు, ఆయన పాత్రలతో ఆయన నటనతో మన మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఆయన కుటుంబానికి నాకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓకేనా స్టార్ట్ అన్న స్టార్ట్. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు లేకపోవడం నిజంగా ఇండియన్ సినిమాకి చాలా సాడెస్ట్ డే ఇది. అలాంటి ఎంతోమంది నటులకి, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నటులకి వారిని చూస్తూ పెరిగి వారి టాలెంట్ని, అంటే వారి కన్విక్షన్స్తో చేసిన ఎన్నో పాత్రలని, వారు పోషించిన ఎన్నో పాత్రలని వారి నటన ద్వారా ఎంతో జీవిత సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతో ఆనెస్టీ, ఎంతో ఒరిజినాలిటీ, అథెంటిసిటీతో వారు ఎన్నో పాత్రలు చేసి నాలాంటి వాళ్ళని ఎంతోమంది ఇన్స్పైర్ చేశారు. వారితో పనిచేసే సౌభాగ్యం నాకు నిజంగా కలగలేదు, కానీ వారిని పలుసార్లు కలుసుకునే అవకాశం నాకు దొరికింది. అండ్ అదే ఎక్కడో ఒక ఏకలవ్య శిష్యుల్లాగా ఎక్కడో దూరంగా వారిని చూస్తూ, లేకపోతే వారి సినిమాలు చూస్తూ పెరిగి వారి పర్ఫార్మెన్సెస్లో ఉండే ఆ ట్రూత్ని నన్ను కూడా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ నేను నటుడుగా చలామణి అవుతున్నాను అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన ఎంతోమంది గొప్ప వాళ్ళలో ఆయన కూడా చాలా ముఖ్యం. అండ్ మననే గురు పూర్ణిమ రోజు ఆయన గుర్తు చేసుకున్నాను అనమాట, వారు చేసిన పర్ఫార్మెన్సెస్. తర్వాత మొన్నే బర్త్డే రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం ఆయన గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ సాడెస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ కోట శ్రీనివాసరావు గారు. ఐ డోంట్ థింక్ దెర్ విల్ ఎవర్ బీ ఎనీబడి లైక్ ఇట్. థ్యాంక్ యూ కోట గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్.